సమంత సినిమాల్లో అందంగా కనిపించి యాక్ట్ చేయడమే కాకుండా ఆడపిల్లల్ని సపోర్ట్ చేయడం కోసం వాళ్ళొక ప్రత్యూష ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఈరోజు వాట్ డే? విమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? బర్త్డే చేస్తారు, పెళ్లి రోజు చేస్తారు, ఈ మధ్య అన్ని రోజులు చేస్తున్నారు. అలాగే విమెన్స్ డే కూడా దేనికి సెలబ్రేట్ చేస్తారు? ఎవరికైనా ఐడియా ఉందా? పోనీ విమెన్ అమ్మాయి ఎలా ఉండాలి చెప్పండి. అంత ధైర్యంగా అమ్మాయి ముందుకు వచ్చింది కాబట్టి గట్టిగా చప్పట్లు కాదు. రవిత. రవితేజ అని విన్నాను కానీ రవిత వినలేదు. రవిత అంటే బాగుంది మా పేరు. రవిత అంటే రత్నం. చూసారా, మనలో ఒక రత్నం కనిపెట్టగలిగాం ఈరోజు. మహిళలకు ప్రతి కార్యక్రమంలోని, ప్రతి ఆదేశం, ప్రతి రంగంలోని అన్ని విషయాలలో మహిళలకు కొన్ని చోట్లు కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి విషయంలోని మహిళలను చిన్న చూపుతో చూడకూడదు. మహాపురుషులకు కొన్ని విషయాలలో మహిళలను చిన్న చురుకలతో చూస్తూ ఉంటున్నారు కదా, అలా చూడకూడదు. ఎప్పుడైనా మహిళలను ప్రతి ఒక్క స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే కొన్ని మనం లెసన్లో చదువుకుంటున్నాం. కొంతమంది స్త్రీల గురించి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి అనేవి చాలామంది మన దేశాన్ని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క తెలివిని ఉపయోగించి మన దేశాన్ని అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. నా పేరు ప్రవళిక. బాగుంది పేరు. 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను. నన్ను గుర్తుపెట్టుకుంటా అయ్యాక? పక్కా? ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? ఇప్పుడు బయట చాలా ఘోరాలు జరుగుతున్నాయి కదా, మళ్ళీ అమ్మాయిలని మోసం చేస్తున్నారు, మంచి చెడు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. అవన్నీ ఆపాలనుకుంటున్నాను. ఎలాగంటే దానికి ఏం చేయాలి మనం? ఇప్పటి నుంచి ఏం చేయాలి? నువ్వు 7th క్లాస్ కదా, బాగా ప్రిపేర్గా చదువుకోవాలి, పైకి రావాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ధైర్యం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కదా కావాలి. సో ఏదైనా ఇన్సిడెంట్ చూసావా నీ లైఫ్లో, అలా అది చూసి నేను ఇలా అవ్వాలనుకున్నాను అని అనిపించింది ఎప్పుడన్నా? ఇంట్లోనే జరిగింది. అంటే మా అమ్మమ్మ చాలా, అంటే ఇల్లు చిన్నగా ఉంటుంది, గుడిసెలో ఉంటుంది. ఆమె నైట్ కాగానే సిగరెట్లు అవి ఇవి అమ్ముకుంటుంది. ఒకరోజు ఒక వ్యక్తి ఏం చేశాడంటే తాగేసి ఉన్నాడు, చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు. అది చూసాం మేము. అప్పుడే పట్టుకొని కొట్టాలనిపించింది. అలా అనిపించింది. సిగరెట్లు తీసుకొని నకిలీ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అనిపించింది, పారిపోతున్నాడు బైక్ ఎక్కి. అయితే ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని అనిపించింది. పోలీసులు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ చదువుకున్నారు, అందరూ గొప్పవారు అయ్యారు, కానీ ఇలాంటి వాళ్ళని ఎవరు చూస్తున్నారు? ప్రభుత్వంకి పేరు సంపాదిస్తే సరిపోతుందా? మనకి అంటూ పేరుంటే సరిపోదు, అన్నిట్లో ఉండాలి అని అనిపించింది. అప్పటి నుంచి ఇలాంటి వాళ్ళని ఎలాగైనా పోనీ మారతారా అని అనుకుంటే వాళ్ళు మారరు అనిపించింది. అందుకనే ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ అయ్యి అలాంటి వాళ్ళని శిక్షించాలనుకుంటున్నాను. చేస్తావా మరి? చేస్తాను. ఇక్కడే ఉంటావా హైదరాబాద్లో? ఊర్లో ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటున్నారు. ఇంటి దగ్గర చదువుకోవడానికి డాడీ తాగుతారని ఇబ్బందికి ఇక్కడ చదువుకుంటాను. సో నీకేమనిపిస్తుంది? ఇంత ఇబ్బందుల్లో నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అని స్ట్రాంగ్గా ఇక్కడ మనసులో అనిపిస్తుంది. సో అదే ఫాలో అవ్వాలి. ఎక్కడ ఎప్పుడు 7th క్లాస్ కదా నువ్వు, ఐపీఎస్ ఆఫీసర్ అయి ప్రూవ్ చేయాలి. ఓకే. ఇస్ ఇట్ ఎ ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ప్రతి ఒక్కరికి, విమెన్ కనే కాదు అబ్బాయిలు కూడా వస్తుంటాయి. కాకపోతే విమెన్ కొంచెం డెలికేట్ అని విమెన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటారు. బేసికలీ మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు స్ట్రాంగ్ అంటారు మెంటలీ. ఎందుకంటే ఓ హోమ్ మేకర్ విమెన్, అవునా? ఇంట్లో పొద్దున్న లేచి 5 గంటల నుంచి పని చేసి మనకి స్కూళ్ళకి పంపించి, హస్బెండ్ని ఆఫీస్కి పంపించి, మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకుని
వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి వంటలు చేసి వాళ్ళకి చూసుకుని ఇదంతా ఎవరు చేస్తారు? విమెన్. సో విమెన్ పవర్ఫుల్. మెన్ ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కానీ విమెన్ అంత పవర్ఫుల్ వాళ్ళు కాదని చాలాసార్లు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళే ఒప్పుకున్నారు. ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్, ఏదొచ్చినా తట్టుకునే శక్తి ఆడవాళ్ళకే ఉంటుంది. సైంటిఫిక్గా కూడా ఎనీ ప్రాబ్లం ఏదొచ్చినా బ్రెయిన్ ఆడవాళ్ళకే ఫాస్ట్గా పనిచేస్తుంది, వాళ్ళే అంటారు. సో ఆడవాళ్ళకి అంత పవర్ ఉన్నప్పుడు 24 గంటలు ఈక్వల్ రైట్స్ అని పోట్లాడకుండా మనం ఏం చేయగలం, సమాజానికి మన వల్ల ఎలా ఉపయోగం ఉంటుంది, మనం ఎలా స్ట్రాంగ్గా చేసుకోగలం అనే దాని మీద కొంచెం ఆలోచన పెడితే ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తంలో ఆడవాళ్ళు డెఫినెట్లీ నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నేను చెప్పబోయేది ఏంటంటే, చిన్ననాటి నా అమ్మ చెప్పిన మంచి మాట. అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, ఝాన్సీ లక్ష్మీబాయిలా, ఇందిరాగాంధీలా, మదర్ తెరీసాలా ఉండాలనేసి. అదే చిన్నప్పుడు మదర్ తెరీసా వాళ్ళ అమ్మ చెప్పిన మంచి మాట ఏంటంటే, మదర్ తెరీసా స్నేహితులను తీసుకొని ఒక ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఆ ఇంట్లో పొద్దు గడవట్లేదని చెప్పి కబుర్లు చెప్పుకుంటూ ఉండేది. ఆ కబుర్లు ఏంటంటే ఇతరులను విసిగించేలా మాట్లాడేది. ఆ విసిగి పుట్టించే మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ విని, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి లైట్ ఆఫ్ చేస్తే, లైట్ ఎందుకమ్మా ఆఫ్ చేసావని మదర్ తెరీసా అడుగుతుంది. అయితే అప్పుడు ఆ అమ్మ చెప్తుంది, ఇతరుల గురించి ఎప్పుడైనా కూడా మనము ద్వేషించినట్టు మాట్లాడకూడదు, ఇతరులు అంటే మనకి ఇష్టకరంగా ఉండాలి, ప్రేమతో ప్రేమానురాగాలతో పంచుకోవాలని ఎప్పుడు చెప్తూ ఉండేది. ఆ మాట ఆమె జీవితాంతం గుర్తుపెట్టుకొని ఏ దేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె అందరినీ ఇష్టకరంగా చూసుకుంటూ ప్రతి ఒక్కరు నా చెల్లెలు నా అక్కలని చెప్పి ప్రేమానురాగాలతో పంచుకునేది. అలాగే మదర్ తెరీసా అనాథాశ్రమం పెట్టింది. ఒక పాఠశాల విద్యార్థులాగా ప్రతి ఒక్కరిని, పేదవాళ్ళని, మధ్యస్థాయి గల వాళ్ళని అందరినీ తీసుకొచ్చి చదువు నేర్పించేటట్టుగా ఒక ఆశ్రమం నిర్మించింది. ఆ ఆశ్రమంలో ప్రతి బిడ్డకు సమానంగా చూసే ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు. వాళ్ళకి చక్కగా చదువు నేర్పించుకుంటూ భూగోళ శాస్త్రం, చరిత్రలు, చాలా ఎన్నో శాస్త్రాల గురించి వాళ్ళకి నేర్పేవాళ్ళు. అవి నేర్చుకొని చాలా అమ్మ అంటే బాధ లేకుండా ఆ అనాథాశ్రమంలో చాలామంది పిల్లలు ఆ ఉపాధ్యాయుల మధ్యలో పెరిగారు. అలాగే మనం కూడా ఉండాలని చెప్పేసి ఈ ఆశ్రమం నిర్మించిన సార్ గారిని, టీచర్స్ని, మనం చూసుకుంటున్న అమ్మలా చూసుకునే టీచర్స్కి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మహిళ ఏదైనా చేయగలుగుతుంది, ఆ చేయాలన్న ఆశ తనకుంది, ధైర్యంతో సానుభూతి కలిగి ముందుకు అడిగేస్తే ఏదైనా చేయగలుగుతుంది. మగవాళ్ళు ఇంత మాట అన్నా కూడా తట్టుకోలేకుంటారు. అది అలా తట్టుకోకుండా క్లబ్కి అలా అంటూ బార్లోకి వెళ్తూ ఉంటారు. అలా కూడా మహిళ మాత్రం ఎంత తిట్టినా కూడా చాలా ఓపికతో, ఓర్పుతో, ధైర్యంతో ముందుకు సాగుతుంది. ఏ పనైనా చేయగలుగుతుంది. ఇంట్లో పని చూసుకుంటుంది, వంట పని చూసుకుంటుంది, అలాగే పిల్లల్ని చదువుకి అంతా కూడా చూసుకుంటుంది. అలాగే కానీ మగవాళ్ళు మాత్రం ఆఫీస్లోకి వెళ్ళి రాగానే ఇంట్లో చాలా ఇబ్బందుల ద్వారా ఇంకా భార్యను తిడుతూ ఉంటారు, కానీ ఓపికతో వాళ్ళు ఏనాడు కూడా మాట్లాడరు. అలా మాట్లాడకుండా వాళ్ళకు కూడా మనపై కనికరం ఉండాలని చెప్పి నేను వేడుకుంటున్నాను. నాకు ఇంత అవకాశం ఇచ్చిన పెద్దలను బట్టి వందనాలు చెల్లించుకుని, తప్పులేమన్నా మాట్లాడితే క్షమించమని నా పేరు రాజేశ్వరి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. నేను పెద్దయ్యాక లాయర్ అవ్వాలనుకుంటున్నాను. అక్కడ మా ఊరిలో నాకు స్కూల్ వెళ్ళాలంటే చాలా దూరం అయ్యేది, ఒక 6-7 కిలోమీటర్స్ ఉండేదని. ఇక్కడ హాస్టల్లో ఉండాలనిపించింది. చదువుకున్నప్పుడు ఇవన్నీ చదివాక అనుకున్నాను, అంటే నేను కూడా చదివి పెద్దయి చరిత్రలో నా పేరు కూడా ఒక మంచి పేరు సంపాదించుకోవాలని అనుకున్నాను 10th ఉన్నప్పుడు. సో ఈరోజు మొత్తం ప్రపంచం అంతా తెలియకపోయినా ఒక ఆర్టిస్ట్గానో ఒక రికగ్నిషన్ నాకుంది. అంటే రేపొద్దున 100 సంవత్సరాల తర్వాత కూడా మా పేరు, పోనీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత నా పేరు గుర్తుపెట్టుకుంటారు. అనితా చౌదరి ఛత్రపతిలో చేసిందో ఇంకోటో. అలాగా మీరందరూ కూడా రేపొద్దున చరిత్రలో మంచి పేరు సంపాదించుకుని ఒక మంచి పొజిషన్కి రావాలంటే బాగా కష్టపడి చదవాలి. మనం పేరెంట్స్ని, మన మదర్ని, ఫాదర్ని, వాళ్ళనే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అలాగే చుట్టుపక్కల మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ ప్రత్యూష ఫౌండేషన్, ప్రత్యూష సపోర్ట్ మీ అందరికీ తెలుసు. దాని ఫౌండర్ ఎవరో సమంత తెలుసుగా మీ అందరికీ. చక్కగా, క్యూట్గా, అందంగా ఉంటుంది. సినిమాల్లో అందంగా కనిపించి యాక్ట్ చేయడమే కాకుండా మీ అందరి కోసం, విమెన్ సపోర్ట్ చేయడం కోసం, వాళ్ళ హెల్త్ అండ్ అవేర్నెస్ కోసం, పిల్లల్ని
ఆడపిల్లల్ని సపోర్ట్ చేయడం కోసం వాళ్ళ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. దానిలో ఒక భాగమే ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడడం. ఓకే, మరి ఈరోజు ప్రత్యూష సపోర్ట్ తరపున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరూ బాగా మాట్లాడారు. కాకపోతే ఎవరో ఒక్కళ్ళకి మరి వాళ్ళు ఒక చిన్న గిఫ్ట్ రెడీ చేశారు. ఆ ఒక్కళ్ళు ఎవరో తెలుసా? వేర్ ఇస్ ప్రవళిక? నీకు గిఫ్ట్ కమ్. సో ఆ గిఫ్ట్ ఏంటో నాకు తెలియదు, కానీ దానివల్ల నీకు చాలా ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను. నీకు పుస్తకాలు చదవడం ఇష్టమా? బాగా చదివి దాని నుంచి మంచంతా నేర్చుకుని గొప్పదానం అవ్వాలి. ఓకేనా? ఓకే. ఎంత గొప్పదానం అవుతావు? చాలా. మీ అమ్మమ్మ ఎవరు? మీ అమ్మమ్మ వయసే కాదు, ఏ ఆడవాళ్ళకి ఏ ఆపద వచ్చినా నువ్వు ధైర్యంగా ఉండి సపోర్ట్ చేయాలి. ఓకే? ఓకే. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సమంత సినిమాల్లో అందంగా కనిపించి యాక్ట్ చేయడమే కాకుండా ఆడపిల్లల్ని సపోర్ట్ చేయడం కోసం వాళ్ళొక ప్రత్యూష ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు.